నువ్వు ఎక్కడున్న సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అరే ఈయన చర్చికి వెళ్తాడు కానీ మళ్ళీ ఈయన జీవితం అంతా మళ్ళీ పంది బురదలో దొరికినట్టే తన జీవితం ఉంటుందని నీ గురించి ఎవరో మాట్లాడుకోకూడదు. నీతో ఎవరైనా మాట్లాడుతున్నా నీలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవ్వాలి. నీతో ఎవరైనా సంభాషిస్తున్నప్పుడు నీలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను వారు గమనించాలి. నీ యొక్క ప్రవర్తన, నీ మాట తీరు, నీ నడవడిక, నీ జీవన విధానాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. అది సాక్షార్థమైనటువంటి జీవితం. నువ్వు వెళ్ళి ఎవరికి దేవుడిని నమ్ముకోండి అని చెప్పనవలసిన అవసరం లేదు. వెళ్ళి సువార్త వెళ్ళి కరపత్రాలు బలవంతంగా ప్రకటించవలసిన అవసరం లేదు. సర్వ సృష్టికి మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి అంటే కేవలం మాట్లాడమని చెప్పలేదు దేవుడు. సర్వ సృష్టికి సర్వలోకమునకు మీరే సువార్తగా ప్రతిష్ఠింపబడాలన్నది దేవుని ఆలోచన. ప్రియులారా, నువ్వు వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకో అని చెప్పవలసిన అవసరంలే. నీ జీవన విధానం, నీ మాట తీరు, నీ నడవడిక, నీ చక్కని ప్రవర్తన, నీకున్న ఆత్మీయతను చూసినప్పుడు నీలో యేసుక్రీస్తు ప్రభు వారికి కనబడతారు, వారికి ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైనప్పుడు వారికి సువార్త ప్రకటింపబడుతుంది. యేసు ప్రభుని నమ్మండి, యేసే లోకరక్షకుడు అని చెప్పనక్కర్లే, చెప్పాలి అది కూడా. కానీ దానికంటే ప్రాముఖ్యంగా నీ యొక్క జీవితము ఒక సువార్త పత్రికగా మార్చబడాలి. దేవుని ఆలోచన అది. ఆమెను చెప్పాలి. అప్పుడు అనేక మంది దేవుణ్ణి నమ్ముతారు. ఈరోజు చూడండి, క్రైస్తవులు అనగానే ఒక చులకన భావన వచ్చేసింది అందరికీ. వీళ్ళు బోధిస్తారు కానీ దానికి తగినట్టుగా వీరు బ్రతకరు. వీళ్ళు ఏది మాట్లాడుతున్నారో దానికి తగినట్టుగా వీరి జీవితాలు ఉండవు అన్నట్టుగా ఈరోజు కొన్ని మన మీద నిందలున్నాయి. వాటన్నిటినీ మనం జయించాలంటే మన జీవితం దేవుని కొరకు ప్రతిష్ఠింపబడాలి. అది ఆత్మీయ జీవితం అంటే. కాబట్టి ప్రియులారా, మన సాక్షులం అనే సంగతిని మర్చిపోవడానికి వీలు లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.